Hi guys, welcome. So కూడా there are people who are giving money to say, okay, నువ్వు నాకు నచ్చినట్టు సినిమా తీ, నీకు నచ్చినట్టు సినిమా తీ, ఇద్దరం కలిసి తీద్దాం సినిమా అని. The democratization of Telugu cinema is happening, and I'm really proud of the product of a democratized Telugu cinema. And I think a really amazing movie. Everyone should watch it. We are coming back to indie movies right now. Gami has really done great. Bob, what do you think in terms of indie movies that we watched as kids? Because we were both in the same generation and we both have kind of similar experiences from childhood. I want to understand, like, for the people who are watching us or the people who were, మన ఆడియన్స్ కి నువ్వు ఒక నాలుగు తెలుగు సినిమాలు that you would tell are very good, you would want them to watch and kind of have an experience that is అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. ఎందుకంటే ప్రతిసారి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ హీరో వచ్చాడు, హీరో చంపాడు, హీరోయిన్ తీసుకెళ్ళిపోయాడు, హ్యాపీగా ఉన్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ కెన్ వీ ఆల్సో లుక్ ఫర్ సమ్ సజెషన్స్ ఫ్రమ్ యువర్ ఎండ్ that will actually help our the people who are watching us and give them a unique experience in Telugu cinema. Because in the end of the day అందరూ ఆర్ట్ సినిమా అంటే మలయాళం తమిళ్ అనే అంటారు, విచ్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. నాకైతే హిందీ మూవీస్ అంటే ఐ వుడ్ స్పెసిఫికలీ సే దేర్ ఆర్ మెనీ మూవీస్. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మలయాళం తమిళ్ మూవీస్ అందులోనే ఉంటాయి అంటారు. అట్లా కాదు, మన ప్రాబ్లం ఏంటంటే అట్లాంటి మూవీస్ తెలుగులో కూడా వచ్చినాయి. why the fuck did you say మీర్ అన్నట్టు? Like, what the fuck is అరే తాగొచ్చావా? తాగొచ్చుంటే మీరు అనకపోతుండే. Please be more authentic with yourself. అట్లా కాదు Obviously, తాగి please be more నాన్ authentic. సెన్స్, నువ్వు నాన్ సెన్స్ మాట్లాడకు. నేను మీరు అంటా, నువ్వు అంటా, దెంగే కూడా అంటా, అది కాదు ఇప్పుడు పాయింట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే తెలుగులో కూడా వచ్చినాయి సినిమాలు, మలయాళంలో తమిళ్లో ఇట్లాంటి మూవీస్ ఉన్నాయి, తెలుగు కూడా వచ్చినాయి. కానీ మన వాళ్ళు ఏంది అట్లాంటివి చూడరు. మన వాళ్ళు చూసినా కూడా ఫ్లాప్ చేస్తారు. మన వాళ్ళకి లాస్ట్ కి ఏం కావాలి, ఇప్పుడు ఎవ్వడు ఏమైనా సరే లాస్ట్ కి మాత్రం హీరో హీరోయిన్ కలవాల్సిందే. కలవకపోతే సినిమా బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు పాత సినిమాలు ఉన్నాయి. అసలు ఇది ఇప్పుడు అసలు ఆనంద్ అసలు ఆ, అసలు ఇది సినిమానా అని అనేంత లెవెల్కి వెళ్ళిపోతారు మన వాళ్ళంతా. లైక్ హీరో హీరోయిన్ కలవలేదేంటి, ఇదేం సినిమారా, అంతే కదా మరి. ఇప్పుడు హీరోయిన్ అరే బ్రో, హీరో హీరోయిన్ కలవకపోవడం, ఐ హీరో డోంట్ చచ్చిపోవడు. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బ్రో, దే డోంట్ లైక్ దట్, దే డోంట్ లైక్ దట్. దే డోంట్ లైక్ దట్. బట్ మూవీ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ మూవీస్ ఆర్ సమ్. ఓకే, కమర్షియల్ మూవీస్ రావాలి, ఎంటర్టైనింగ్ మూవీస్ రావాలి, కామెడీ మూవీస్ రావాలి, అన్ని రావాలి. కానీ మూవీ అంటే ఏంది, ఒక స్టోరీని నువ్వు స్క్రీన్ పైన చూపిస్తున్నావు. ఈ ఇండియా మూవీస్ కానీ, ఇప్పుడు మనం ఆనంద్ తీసుకున్నా, కేర్ ఆఫ్ కంచరపాలెం తీసుకున్నా, నేను రీసెంట్ గా చూసిన దాంట్లో మంత్ ఆఫ్ మధు చూసిన. అండ్ వీ యూస్ టు టాక్, యూ వన్స్ వీ స్పోక్ అబౌట్ జోజీ, విచ్ ఇస్ అ మలయాళం మూవీ. ఇట్ ఈస్ మనకి ఉంది, యూ కెన్ సీ ఇట్ ఇన్ ప్రైమ్. ఇప్పుడు ఈ మూవీస్ నువ్వు చూస్తే ఇట్ ఈస్ లైక్ దే ఆర్ టేకింగ్ ఎ చాప్టర్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ అండ్ మేకింగ్ ఇట్ ఎ మూవీ. ఓకే, ఇప్పుడు జోజీ చూసినాం అనుకో, ఇది మనం డైలీ లైఫ్ లో ఇప్పుడు న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తే ఆ, అన్నదమ్ముల్ని ఆస్తి కోసం చంపేసిన అన్నయ్య లేదంటే తమ్ముడు, ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇప్పుడు జోజీ ఏంది బేసిక్ గా, I was laughing, but yeah. జోజీ ఏంది బేసిక్ గా, ముగ్గురు బ్రదర్స్ ఉంటాడు, వాళ్ళ అయ్యి ఉంటాడు, పెద్ద ప్లాంటేషన్ ఉంటుంది వానికి. ఇప్పుడు ఆ ఆస్తి వీనికి ఫస్ట్ ఆస్తి షేర్ ఎక్కువ వీనికి రావాలని చెప్పి వాళ్ళ డాడీ ఇప్పుడు చచ్చిపోతారని వెయిట్ చేస్తారు. అది అస్సలేడని చెప్పి ఈడే చంపేస్తాడు. అలా అన్నం చంపేస్తాడు, వాళ్ళ అన్నకి తెలిసిపోయిందని చెప్పి. అయ్యని చంపిందని తెలిసిపోయింది, అలానే చంపేస్తాడు. వీడు తెలిసి ఇప్పుడు ఇట్లాంటివన్నీ మనం రియల్ లైఫ్ లో చూస్తాం. సినిమా తీయం, ఆ సినిమాలో ఏముండదు. ఆ ఒక ఇల్లు ఉంటది, ప్లాంటేషన్ ఉంటది, 4 లొకేషన్లు ఉంటాయి, స్టోరీ ఉంటది మూవీలో. ఇప్పుడు ఎండింగ్ లో హీరో అందరినీ చంపేసి తోపు అయిపోయినాను కూడా కాదు, వాడు బిస్కెట్ అవుతాడు, లాస్ట్ వాడు చచ్చిపోతాడు. దట్ ఈస్ ద రియాలిటీ. రియాలిటీలో ఎట్లనే ఉంటది, అది మూవీలో చూపించడం. ఇట్స్ గుడ్ థింగ్, ఇట్స్ గ్రేట్ థింగ్. మన వాళ్ళకి అవన్నీ కాదు, మనకి కొంచెం వాడిని చంపేసి వాడు ఒకవేళ మొత్తం మనకు కాస్ట్ వచ్చినా మేబీ హ్యాపీ ఫీల్ అవుతారేమో, కానీ వాడు చచ్చిపోయాడు లాస్ట్. కానీ రియాలిటీలో అట్లనే ఉంటది. నో నో బట్ మనోళ్ళకి ఏంటంటే జోజీ సినిమాలో కూడా మామ ఇంటర్వెల్ లో ఐటమ్ సాంగ్ రాలేదురా, నోరా ఫతేహి కనిపించలేదురా, ఆర్ సమ్ న్యూ యాక్ట్రెస్ హూస్ డూయింగ్ సమ్ ఫకింగ్ డాన్స్ సమ్వేర్, షీఈ్ నాట్ అవైలబుల్. సో వాళ్ళకి నచ్చలేదు, ఆర్ దే డోంట్. బట్ టు నాట్ డిస్క్రెడిట్ తెలుగు ఆడియన్స్,
I think there are some wins in Telugu indie movies. Like I think Definitely. couple of them I'd say at least for me is one. I think we all love Golconda High School. Yeah. It really won at filmmaking. నాకు తెలిసినంత వరకు that was a good movie. Golconda High School is there. Pelli Chupulu again is a great way at looking at indie cinema or entry into indie cinema. Tarun Bhaskar. Uh, Thank you for making the movie, amazing one. And yeah, like again, we I think there are also, if we trace back to the history of cinema in Telugu at least, we have Shankara Bharanam, which was also again a great movie. It was made in an era where people didn't even know what art movies were, and still got made. And I think it won. Not tell you whether it won awards or not, but it did good jobs in terms of affecting audience, and audience effectively made that into a commercial cinema. The business of it was so good that it turned out to be a commercial cinema. Art cinema, అయినా they made it like అంత hit చేస్తారు that it made into a commercial movie altogether. But the question was, Bob, because you're a no nonsense guy and you still did like 10 minutes of nonsense right now. Question was, suggest for our audience to start their Telugu movies or their Telugu indie movie journey. For That is, me, recently, the one month of Madhu, recently I saw that movie and it was very good. I would suggest that for people to watch. I'm sure again, కొంచెం ending మీకు అంత నచ్చకపోవచ్చు, but the movie was made very well. I will tell you why. I will I tell you think the beauty of the movie. month But of before that, no, but you can you can, tell us yeah, where it is streaming? yeah, it is on Prime. You can Month watch of it on Madhu, I Prime. I think, is think streaming on AHA, it is Prime or also on AHA. AHA. It is also on AHA. It is also on Prime, as far as I know. I have watched it on Prime, Okay. and I should really appreciate the movie and especially the screenplay. I can explain about the movie a little bit if the director Srikanth Time is Nagoti or something, Srikanth. So see the రా కాదు, screenplay. రాసుకొచ్చుకున్నావు కదా చెప్పది. And anyways, guys, before he jumps into his explanation, please comment your AHA and Prime credentials so that we can share it. You can share it with us. మేము కూడా సినిమాలు చూడాలి అంటే, or you can share it with other అంతేనా? people. Please comment it here. And yeah, please comment your Prime and AHA credentials in our YouTube channel's comment section. Yeah, Best let's help each other. సెలెక్ట్ చేసి అందరికి పంపిస్తాం. Yes. Okay. So coming to Yeah, month but of as you Madhu were movie. saying, we were digressing. Yeah. Yeah. Mm. So again, I think even in this movie, I love the screenplay because see, there will be one scene, and then he'll go to in the beginning of the movie, he'll show you once ఒక పాత సీన్ ని పెట్టి ఫ్లాష్ బ్యాక్ లో సీన్ ని పెట్టి తర్వాత 20 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సీన్ వేస్తాడు, ప్రెసెంట్ వేస్తాడు. సో మనకి Yeah. దాని తర్వాత ఈ విల్ నెవర్ టెల్ యూ విచ్ ఇస్ ఫ్లాష్ బ్యాక్ ఆర్ విచ్ ఇస్ ప్రెసెంట్. బట్ వెన్ ఎవర్ ఈ షోయింగ్ ఏ సీన్ ఫ్రమ్ ద పాస్ట్, ఫ్రేమ్ మారుతుంది మనకి. ఇప్పుడు మన పాత టీవీలో ఇట్లా ఎడ్జెస్ షార్ప్ కాకుండా ఇట్లా ఉంటుందా, ఆ ఫ్రేమ్ లో నీకు ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. ఎవ్రీ టైం ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వచ్చినప్పుడు అది వస్తుంది. కలర్ గ్రేడింగ్ Yeah. డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ సెటప్ కూడా మొత్తం 20 years బ్యాక్ టైప్ లో ఉంటుంది. నాకు అది చాలా బాగా నచ్చింది. వితౌట్ టెల్లింగ్, జస్ట్ ఫ్రేమ్ మారుతుంది, మనం అది చూసుకోవాలి. చూసినప్పుడు అచ్చా ఇది పాతది వేస్తుండే సీన్, నెక్స్ట్ మళ్ళీ ప్రెసెంట్కి వస్తుంది, అట్లా ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. అండ్ ఐ థింక్ ఇట్స్ దేర్ ఇన్ మెనీ మూవీస్, బట్ ఐ లైక్ ఇట్ హౌ హీ డిడ్ ఇట్. అండ్ ద బ్యూటీ ఇస్ వెన్ ఎవర్ ఇట్ చేంజెస్ ఫ్రమ్ ప్రెసెంట్ టు ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఫ్లాష్ బ్యాక్ టు ప్రెసెంట్, ఊరికేనే మారదు. దెర్ ఇస్ అ రిలేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ స్టార్టింగ్ లో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇప్పుడు స్వాతి వచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని అంటది, ఏంది మమ్మీ రోజు ఇడ్లీ లేనా అని. ఓకే, తర్వాత మూవీ Yeah. కొంచెం ముందు పోయిన తర్వాత ఒక సీన్ లా, ఫ్లాష్ బ్యాక్ సీన్ లా వాళ్ళ మమ్మీ స్వాతికి 2 ఇడ్లీలు పెట్టిస్తుంది బ్రేక్ఫాస్ట్ కి. పెట్టిస్తుంటే ఏంది ఇడ్లీలు ఇట్లున్నాయి అంటది. కట్ చేస్తే ప్రెసెంట్ సీన్కి వస్తాం మనం. ప్రెసెంట్ సీన్ లా స్వాతినే వాళ్ళ మదర్కి ఇడ్లీలు ఇస్తుంది. ఈ రోజు కూడా ఇడ్లీలే మమ్మీ, ఏమనుకోకు, నీకు ఇవే సెట్ అవుతున్నాయి అన్నట్టు ఇచ్చేస్తుంది. సో వెన్ వీఆర్ మూవింగ్ టు ఫ్లాష్ బ్యాక్ టు దిస్ ఆర్ దిస్ టు దిస్, దెర్ ఇస్ రిలేషన్, ఒక కనెక్షన్ ఉంది. ఈవెన్ వెన్ ద స్వాతి వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ లా స్వాతి వాళ్ళ బ్రదర్ అండ్ మన హీరో కొట్లాడితే వాడు ఇంటికి వచ్చి చెప్తాడు, అరే వాడు కరెక్ట్ కాదు నీకు,
ఇట్లా వద్దు వద్దు అని చెప్తాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో మొత్తం వీళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళు అక్కడ ఫంక్షన్ లో కలుస్తారు. ఐ టోల్డ్ యూ సో మూమెంట్ వస్తుంది. స్వాతినే అంటది వాళ్ళ అన్నతోని, yeah. నాకు తెలుసు నువ్వు అప్పుడు చెప్పినా నువ్వు వినలే అంటావని, బట్ ఇప్పుడు ఏం చేస్తాం అన్న టైంలో మాట్లాడుతుంది. సో ఎవ్రీ టైమ్ వెన్ దర్ ఇస్ అ ట్రాన్సిషన్ Mm. ఫ్రమ్ ఫ్లాష్ బ్యాక్ టు ప్రెసెంట్, ప్రెసెంట్ టు ఫ్లాష్ బ్యాక్, దెర్ ఇస్ అ రిలేషన్ అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్, ఐ డోంట్ థింక్ ఇఫ్ దిస్ వాజ్ ఇంటెన్షనల్ ఆర్ ఇట్ వాజ్ అ మిస్టేక్ ఇన్ ఎడిటింగ్, ఐ డోంట్ నో. బట్ నేను అబ్జర్వ్ చేసిన ఒక డీటెయిల్ ఏంటి అంటే, మూవీ మొత్తం ఎండింగ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రెసెంట్ లోనే ఉంటది మూవీ. మన హీరో గానికి వాళ్ళ మమ్మీ అరే నువ్వు పోయి ఆమెతో ప్రేమగా మాట్లాడి సెట్ చేసుకోరా అని చెప్తే సెట్ చేసుకుంటాడేమో అనుకున్నా నేనైతే. అరే హ్యాపీ ఎండింగ్ వస్తుంది అనుకున్నా. Mm. వాడు ఏం చేస్తాడు, మంచిగా ఇస్త్రీ వేసుకున్న బట్టలు అది ఇది వేసుకొని డివర్స్ పేపర్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తాడు. ఇప్పుడు అది ఎండింగ్. సో Yeah, yeah. సో ఆ ఫ్రేమ్ లో డిఫరెన్స్ చూపెట్టిండు మనకి, మూవీ మొత్తం ఫ్రేమ్ లో డిఫరెన్స్ చూపెట్టిండు ఫ్లాష్ బ్యాక్ కి ప్రెసెంట్ కి. ఆ లాస్ట్ సీన్ ఒక్క దాంట్లో మాత్రం మనం డివోర్స్ పేపర్లు సంతకం చేసి You ఇచ్చిన don't know తర్వాత whether it's in the. నో Yeah, నో నో, yeah. స్వాతి ప్రెసెంట్ లోనే ఉంటది ఫ్రేమ్. బిఫోర్ ఈవెన్ ద ఇట్ గోస్ టు ద Uh, నెక్స్ట్ సీన్ ఫ్రేమ్ మారుతుంది. mm. ఎవ్రీ టైమ్ వెన్ దర్ ఇస్ అ ఫ్రేమ్ చేంజ్, నీకు బ్లాక్ అవుట్ కానీ డైరెక్ట్ కట్ చేసి నెక్స్ట్ సీన్కి వెళ్ళడం కానీ ఉండే. ఈ ఒక్క చోట మాత్రం ద లాస్ట్ సీన్ ముందు మాత్రం వితౌట్ డైరెక్ట్ కట్ స్వాతి ప్రెసెంట్ లో ఉన్నప్పుడే స్క్రీన్ ట్రాన్సిషన్ మారిపోతుంది ఫ్రేమ్, అండ్ ఇట్ గోస్ టు పాస్ట్. అంటే నాకేమనిపించింది అంటే నౌ దిస్ ఇస్ ఆల్సో ఇన్ ద పాస్ట్, ఇది కూడా పాస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అయిపోయింది డివోర్స్, పేపర్లు సంతకం ఇచ్చి ఇచ్చేసిండు కదా వాడు. సో ఐ ఫెల్ట్ ఈ షోడ్ ఇట్ ఇన్ దట్ వే అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్. ఆ లాస్ట్ లో ఫ్రేమ్ మారిపోయిన తర్వాత, సి ద బ్యూటీ ఆఫ్ దిస్ మూవీస్, ద ఇండీ మూవీస్ వి టాక్ అబౌట్ ద స్టోరీస్ బాగుంటాయి అది ఇది అంటున్నాం కదా, ఆ లాస్ట్ లో కూడా సి ఇట్స్ ఓవర్ మిస్టేక్ కాదు ఇది. ప్రేమించుకోరు, మంచిగా వయసులో ఉన్నప్పుడు ప్రేమించుకోరు, పెళ్ళైన తర్వాత సెట్ కాలేదు, వాట్ ఎవర్ గొడవలు అయినాయి, విడిపోయారు. ఆ లాస్ట్ సీన్ లో కూడా డివోర్స్ పేపర్ మీద సైన్ చేసిన తర్వాత ట్రాన్సిషన్ అయిన తర్వాత లాస్ట్ ఫ్లాష్ బ్యాక్ లో పడే సీన్ లో స్వాతి చెప్పేది ఇదే, ఇందులో నీ తప్పు లేదు నా తప్పు లేదు, నీకు తెలిసినట్టు నువ్వు ప్రేమించినావు, నాకు తెలిసినట్టు నేను ప్రేమించిన అని చెప్తుంది. Yeah. దట్ ఇస్ అ నైస్ థింగ్. ఐ I మీన్ think this is mo- దిస్ ఇది హ్యాపెన్స్ more ఇన్ రియల్ than లైఫ్. relation. I think exactly. నేను అదే చెప్పబోతున్నా, and I think at the same time this is slightly inspired by some Chiranjeevi's daughter అన్న feeling, but okay, let's not go there. నాన్ సెన్స్. Sorry, Niharika, we don't mean any kind of no. Sorry, Niharika, we don't mean any kind of offense. We are completely in injunction with your decision, and we support. Everyone has to live their life. And thank you, Bob, for being the no nonsense guy in spoiling month of Madhu for all our viewers. You are a ఏం shitty కాదు. person, and yeah, నువ్వు హోప్ఫుల్లీ దొడ్డి తింటావన్న ఇంటికి వెళ్ళి దొడ్డి తిను, బికాస్ దట్స్ వాట్ యూ డిజర్వ్. బట్ యా, లైక్ నాన్ గెటింగ్ సెన్స్ బ్రో, బ్యాక్ నాన్ టు సెన్స్. యు ఆర్ బుల్షిట్ బ్రో. దట్ ఐ నో ఎనీవేస్, అది నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నాను. But yeah, like drafting back or like going back into, I'd say, indie movies again, because that's what we are only discussing about right now. I'd say one of my favorite indie movies that I really like is obviously one is Venkatesh Maha, the guy who said మేము కత్తి పట్టు పెన్నోతిలి కత్తి పట్టుకుంటే దీనికన్నా అమ్మ బాబు. సో హీఈస్ వన్ ఆఫ్ మై nearest, nicest, goodest directors on a feeling, because he made a really good movie, Care of Kancharapalam, which obviously he picked off from a Malayalam movie as an adaptation. But I think it was still a very good movie and an introduction for people into modern indie cinema in terms of for Telugu audience. But I think very underrated director, another guy I really like is Srinivasa Avasarla. ఓ యా. అవసరాలనో అవసరాలు ఏమో తెలియదు నాకు, కానీ ఐఎమ్ సారీ ఇఫ్ ఐ బుచర్డ్ యువర్ నేమ్ సార్. బట్ యా, లైక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్ గై ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. నాకు ఐ థింక్ ఐ వాచ్ ఊహల్లో గుసగుసలాడే అండ్ ఐ వాజ్ అమేజ్డ్ బై ద మూవీ. అయితే కొరే నీ అమ్మ, రామ్ కామ్ అంటే ఇలా ఉండాలిరా సినిమాలు, where you're laughing, you're crying, you're traveling with the character, you're understanding his emotions. And Naga Shaurya's, I think, first and only last good movie. Because after that he's making all
ఎవ్రీథింగ్ అసలు ఏం చేస్తున్నాడో వాడు తెలియట్లేదు నాకు. బట్ యా, నాగశౌర్య, ప్లీజ్ ఘోరం ట్రై భయ్య. టు ఫిగర్ అవుట్ బ్రో వాట్ యువర్ ట్రైంగ్ టు డూ. But yeah, like Rashi Khanna's introduction into the Telugu film industry was from that movie. Nagashaurya came into movies because of that. The whole TV9 or TV5 the cinema something is there, and he's like having conversations there. There's a lot of comedy there in the TV studio. It was amazing, a very good movie that I really like. Uvalo Gusagosalade. And apart from that, I think another movie that I like is again something that's very close to my heart. Avanti Cinemas slash Voltaire Productions Chesina Double Engine. Double Engine hero is also my friend. Garvanga చెప్పుకుంటున్నాను. He's a friend of mine, a very dear friend of mine. We've both sat down, talked, spoken about. Very humble guy. He comes from very humble background and he's made it huge today. If you guys haven't watched the movie, amazing movie. Please go ahead, try to find it, torrent చేయండి దొరికితే, or else try to find a legitimate place to buy it. ఎందుకంటే 150-200 రూపీస్ టికెట్ పెట్టే బదులు 99 రూపీస్ గూగుల్లో పెడితే మేబీ యూ మైట్ ఫైండ్ ఇట్. ఐఎమ్ నాట్ షూర్ వే టు ఫైండ్ ద మూవీ, బట్ ఇఫ్ యూ క్యాన్ ట్రై టు ఫైండ్ ద మూవీ. డబుల్ ఇంజన్ ఇస్ అ గ్రేట్ మూవీ. ఇట్స్ అబౌట్ అ స్నేక్ విత్ టూ హెడ్స్. I don't want to divulge any more information about it. Bob, I'm talking about these Bob, not our Mahesh Bob. యా. What do you think, or why do you think people should watch Telugu indie movies? I'm not about Malayalam, Kerala, Tamil Nadu, and all that. I'm talking about South India represent Telugu. Why should people watch Telugu audience watch Telugu indie movies? ఎందుకంటే బోర్ కొడుతుందన్నా, నిద్ర వస్తుందన్నా is a very top, very normal topic when people come to watching indie movies, because yeah, 8% That's నిద్ర a bit వస్తుంది sad. and You know, it's it's kind of a that bore. people think that way. It's a little sad that మూవీ అంటే ఇట్లనే ఉండాలి అని ఏం లేదు. అండ్ ఇండి మూవీస్ అంటే ఏంది Yeah, ఇప్పుడు yeah. మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఇట్స్ ప్యూర్ స్టోరీ టెలింగ్. It's pure storytelling. Indian movies are pure storytelling, and in that there is a lot of scope of acting for the actors also. And if you are really an enthusiast, like మనకి ఇట్లా చూడాలి, స్టోరీ బాగుండాలి, ఆర్ ఫీల్ గుడ్ మూవీస్ చూడాలి, యాక్టింగ్ మంచిగా చేసేటోళ్ళు చూడాలి అంటే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇండి మూవీస్. దట్ ఈస్ వేర్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ఎక్స్ప్లోర్డ్. The storytelling is great and it is very relatable to real life. ఇప్పుడు నా ప్రకారంగా మూవీ అంటే ఎక్కడి నుంచో రాదు భయ్య, మన చుట్టూ ఉన్న దగ్గరికి వెళ్ళి వస్తుంది. ఓకే, వాళ్ళు ఫిక్షన్ అదంతా వేరే విషయం. మన లైఫ్ లోకి వెళ్ళి మూవీలు వస్తాయి. ఇప్పుడు నీ దాంట్లోకి వెళ్ళి నా దాంట్లోకి వెళ్ళి 4 తీయచ్చేమో. ఇప్పుడు కానీ ఇప్పుడు అట్లా మూవీ అంటేనే అది ఒక Easily. లైఫ్ నుంచి ఒక చాప్టర్ తీసుకుంటే ఒక మూవీ చేసినాం అనుకో, దాన్ని అదొక మంచి ఫీల్ గుడ్ ఇండి మూవీ అవుతుంది. అది మనతో మధు కూడా అట్లే ఉంటుంది. మనతో మధు ఏంది, ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, వాళ్ళు కలవడం, విడిపోవడం, ఇట్స్ చాప్టర్ ఇన్ దర్ లైఫ్స్. తర్వాత దే బోత్ ఫైండ్ దర్ ఓన్ వేస్ టైప్ లో వెళ్ళిపోతారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ intriguing and it's very, as a film enthusiast, whoever watches films, they should definitely watch indie movies and give them more ఛాన్స్ టు మేక్ మోర్ మూవీస్. ఇప్పుడు చూస్తేనే కదా మనోళ్ళు కూడా ఇంకా ఇంకా తీస్తారు. ఇక చూడనంత వరకు మనోళ్ళకి కూడా ఎంత 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 That's ఓపిక ఉంటుంది. యా, దట్ ఈస్ వై వి నీడ్ ఎవ్రీ వన్ టు I వాచ్ ఇట్ think సో దట్ Gami వీ కెన్ మేక్ changed. మోర్ సచ్ మూవీస్. గామి డిడ్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. No, credit where credit is due, Bob. Kami యా, did make a significant impact in terms of ఇట్ commercial ఈస్ business as well. And if I'm not wrong, it is streaming right now on Z5. And in the Z5. first 72 hours, so first 10 hours, so whatever, in some time period, it hit like record streaming hours, like 100 plus or 200 plus streaming hours in the movie. People were more interested to watch it in home with, like, obviously OTT వచ్చింది కాబట్టి everybody wants to watch movies at home, hashtag torrents. And at the same time, I think people are interested in indie movies. We should give credit, but we have to push people, or push అంటే మనం ఎవరు చూస్తున్నారు. I urge people to seriously pick up Telugu movies and watch Telugu indie movies, because they are they are a whirlwind of emotions that we find in these movies, and you will never find them anywhere else. And
ఎంత మనము బాబీ సేయింగ్ తమిళ సినిమాలు ఉన్నాయి, తెలుగు ఐ మీన్ మలయాళం సినిమా ఉన్నాయి, కన్నడ సినిమా ఉంది. ఆ సబ్ టైటిల్ ప్లస్ ఆ మూవీలో జరిగే దాంట్లో మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, సబ్ టైటిల్ కి మూవీకి ఆ మధ్య స్పేస్ లో మనం మిగిలిపోతున్నాం. బికాస్ ఐఎమ్ రీడింగ్ సబ్ టైటిల్స్ ఫస్ట్, ఐఎమ్ నాట్ సీయింగ్ ద ఫేసెస్ ఎనీమోర్ ఎట్ దిస్ పాయింట్. ఐమ్ లైక్ వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఓకే ఓకే ఇదా సబ్ టైటిల్, దెన్ ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్ ద మూవీ. బికాస్ at the end of the day adi that will vaporize my intent, or that will kind of యా you know distill the kind of effect that a indie movie needs to have. అదే నేను నా సొంత లాంగ్వేజ్ లో ఇఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు వాచ్ అ మూవీ, ఇట్ బి మోర్ ఈజియర్. ఐ డోంట్ నీడ్ సబ్ టైటిల్స్ అండ్ ఐ కెన్ వాచ్ like actually what's happening on the screen, which I don't think happens with commercial cinemas at this point. అందరు కళ్ళకి కారం కొట్టుకోను గద్దలు కట్టుకొని వెళ్తున్నట్టున్నారు సినిమాకి. బికాజ్ రీసెంట్లీ ఐ హ్యాడ్ ది అమేజింగ్ ప్లెజర్ ఆఫ్ వాచింగ్ ఫ్యామిలీ స్టార్. భయ్యా రాడ్ ఇంకా ఈజీగా ఉండేదేమో నేను పెట్టుకోవడం నా వెనకాల, ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ దట్ మూవీ, బికాస్ దట్ వుడ్ హ్యావ్ బీన్ అన్ ఈజియర్ ఆప్షన్. అది కూడా ఆయిల్ ఏమి పెట్టుకోకుండా అది పెట్టుకొని ఉంటే నేను ఇంకా ఈజీ హ్యాపీ ఫీల్ అయ్యేవాడినేమో, ఐ కెన్ ఫిట్ అ రాడ్ ఇన్ మై యాస్ అని. Because family భయ్యా star ఇగో is even more painful than me having a rod in my ass. ఓకే భయ్యా ఇగో మనకి నచ్చలేదు ఫ్యామిలీ స్టార్ అంతా Just ఓకే tell me, గానీ, Bob, like, ఓకే అది ఓకే గానీ, కాకపోతే ఇఫ్ యూ థియేటర్లలో చూస్తే మనం ఫ్యామిలీస్ తో వచ్చారు. యాక్చువల్లీ పీపుల్ కేమ్ విత్ ఫ్యామిలీస్ అండ్ దే కైండ్ ఆఫ్ ఎంజాయ్డ్ ఇట్. ఐ వుడెంట్ రేట్ ఇట్ యాజ్ అ వరస్ట్ మూవీ ఆర్ అట్లా అని కాదని, ఓకే నాట్ బ్యాడ్. ఇప్పుడు మనకి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఫ్యామిలీస్ దే యాక్చువల్లీ థియేటర్ కి ఫ్యామిలీస్ యాక్చువల్లీ come వాక్డ్ ఇన్ on, అండ్ వాచ్డ్ Bob, ఇట్. come on. This is బ్రో ఇప్పుడు నేను what సినిమా are we సూపర్ even ఉంది, talking about here right now? Like, ఆయన ఫ్యామిలీ స్టార్ ఎందుకు వచ్చింది మధ్యలో, no, అవసరం I'm అని? what I'm no, నేనేమంటున్నా అంటే, ఓకే సారీ దిల్ హార్ట్ కింగ్ గారు, ప్లీజ్ ఫర్గివ్ us, మాకు ప్లీజ్ డోంట్ వై టేక్ హార్టింగ్? కేసెస్ ఆన్ దిస్, బట్ యా. But to be very frank and honest, let's not talk about Family Star. I think that's a whole different video altogether. We don't have to like divulge too much into it. But yeah, again, let me end on this note. I think we should call it ends and say on this. I would like to end on this note that ఇండి మూవీస్ చూడండి, ఎక్కువ చూడండి. బాధ అనిపించినప్పుడు చూడండి, సంతోషంగా అనిపించినప్పుడు చూడండి. And when you're feeling depressed, you don't have anything else to do, and you're like sitting in a room and crying, which I literally did yesterday night, you can watch an indie movie and it will make you feel better. And probably maybe even నువ్వు ఒక 2-3 hours కి నీ woes మర్చిపోతావేమో. I mean, some people watch it for the sake of it, some people watch commercial cinema, బట్ ఇప్పుడున్న కమర్షియల్ సినిమాకి బ్రెయిన్ తీసుకెళ్లే అవసరం లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ డిప్రెషన్ వాచింగ్ ఇట్. అలానే హిందీ మూవీస్ చూస్తే కూడా ఏమో రావని కాదు, బట్ ద ఎండ్ బాటమ్ లైన్ ఏంటంటే హిందీ సినిమాలు చూడండి భయ్యా, ఇట్ విల్ హెల్ప్ హ్యావ్. అంటే రేపు అమ్మాయితో మాట్లాడినప్పుడు కూడా ఒక కాన్వర్జేషన్ ఉంటుంది, లైక్ నువ్వు ఏం సినిమాలు చూస్తా అంటే నేను ఫ్యామిలీ స్టార్ చూస్తా అంటే, ఐ డోంట్ థింక్ ద గర్ల్ విల్ సిట్ దేర్ ఫర్ ఎ సెకండ్ ఆల్సో. షీ విల్ ప్రాక్టికలీ బీ ఎట్ హోమ్ బై ద టైమ్ యూ ఫినిష్ దట్ సెంటెన్స్. నేను ఫ్యామిలీ స్టార్, ఆమె ఆల్రెడీ ఆ టైం ఊబర్ బుక్ చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటది. బై ద టైమ్ యూ సే స్టార్, షీఈ్ అట్ హోమ్. సో చెప్పలేము భయ్యా, చెప్పలేము. ఇట్స్ గుడ్ టు హ్యావ్ సచ్ మూవీస్. నో దేర్ ఆర్ పీపుల్, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఉన్నారు అమ్మాయిలు మంచి కాన్వర్జేషన్ చేయడానికి మాత్రం, బట్ ఒక మంచి కాన్వర్జేషన్ చేయడానికి ఇండి మూవీ ఇస్ అ గుడ్ స్టార్ట్. ఇండి మూవీస్ మేక్ యూ ఫీల్ బెటర్. అండ్ my suggestion for people who haven't watched, I don't think most people have watched this movie. It's called Grahanam. It's a movie from it's the movie from 2000s. It's a 2004 movie. Grahanam Yeah. is a great movie that you guys should watch. It's an underrated gem. It's got Tanakila Barni, it's got Revati Garu, great actors, great cast, great storyline. And ఆబ్వియస్లీ మీకు ఎండింగ్స్ లో అన్ని మంచిగా ఉండాలి, నీట్ గా కట్టేసి ఇవ్వాలి, ఒక పాట రావాలి, సాంగ్ కళ్యాణి, అవన్నీ రావాలంటే ఈ సినిమాలో రావు. బట్ అదర్వైజ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు టేక్ అ బెట్ ఆన్ మై రికమెండేషన్, ఐడ్ సే వాచ్ గ్రహణం. యూ విల్ ఫైండ్ a lot of themes be explored in the movie and it will be a fun watch. Fun అంటే ఫన్ అనను కానీ a very mindful watch, a thoughtful watch. It will give you a lot of food for thought.
and you'll take away a lot from that movie in general as well. I think, Bob, one movie that you would suggest in terms of our audience or our subscribers to watch ఒక ఇండి మూవీ నువ్వు పక్కా చూడాలిరా గుద్దా అంటే ఒక సినిమా చెప్పు. వాట్ ఎవర్ ఇస్ యువర్ చాయిస్ ఇన్ టర్మ్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. See, right now I would just suggest them to first పోయి మీరు గామి చూడండి, మంత్ ఆఫ్ మంత్ చూడండి, వచ్చి మా కమెంట్స్ లో ఎట్లుందో చెప్పండి. సినిమా బండి కూడా చూడమని చెప్పొచ్చు. ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. యూ గైస్ కెన్ వాచ్ I సినిమా I hope బండి. people already watched it. I really hope people already watched the I cinema think Mandi. this is our this is where we want to end. This is our first video. We really are putting in a lot of efforts. We are trying to make good content for you. We will try to keep leveling up our content, and we will make the best stuff that is out there. We will have great conversations. We will bring in people. We will have interviews soon. So all we need is your support. So Bob, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చేయకపోతే మీ ఇంట్లో వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేస్తాను. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ ఐ క్యాన్ డూ దట్. బట్ ఓకే, యా బాబ్. అంతా నాన్ సెన్స్, కిడ్నాప్ ఏం చేయడు మా వాడు, చాలా బుల్షిట్ మాట్లాడతాడు. అంతా కాదు కానీ లైక్ చేయండి, వీడియో ఎట్లుందో చెప్పండి. ప్లీజ్ వాచ్ గామి, మంత్ ఆఫ్ మధు. If you haven't watched Cinema Bandi, you should watch that as well. And please tell us in the comments how you felt about this video. And if you watch the movies, let us know what is your take on them. And I would also ask you to let us know what movies would you like us to talk, or if there is any particular topic you want us to discuss. Please let us know in the comments, and we will be very happy to come up with that. That is what I would like to tell. If you did not subscribe it, kindly subscribe the channel. Thank you. థ్యాంక్ యూ గైస్.